వాడికి అన్ని తెలివితేటలు ఉంటే ఈ పాటికి ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేవాడు. అంత తెలివి లేకలే కదా ఇలా తల తిక్క పనులు చేస్తున్నాడు. అరే పాఠాలు చెప్పరా, పనికి మాలిన వాడా అంటే సైకిల్లో కొడతావేంట్రా, వరస్ట్ ఫెలో. పాపం కదా ఆ చిన్ని ప్రాణాన్ని. వాళ్ళు ఎంత విలవిల్లాడారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బడి పంతుల్లో బిహేవ్ చేయి, లేదనుకో తినటానికి ఆ బడి పంతులు ఉద్యోగం కూడా ఉండదు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. విద్యార్థిపై సదరు ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన మియాపూర్లోని మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి ముఖంతో పాటు శరీరంపై తగిలిన గాయాలు కమిలిపోయాయి. దీంతో ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్లో అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో సైతం విద్యార్థులపై సదరు ఉపాధ్యాయుడు ఇదే రీతిలో ఇష్టారాజ్యంగా కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. మదీనాగూడలోని ప్రభుత్వ పాఠశాలలో దేవీప్రసాద్ అనే విద్యార్థి 3వ తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూలుకు వచ్చిన విద్యార్థి లెక్కలు చేస్తున్నాడు. ఆ క్రమంలో లెక్క తప్పు చేసినందుకు అతడిపై ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశాడు. ఒక తప్పుకు 10 దెబ్బలన్నట్లుగా ఉపాధ్యాయుడు విద్యార్థి ముఖం, శరీరంపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో సదరు విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దెబ్బలు తాళలేక ఆ విద్యార్థి సమీపంలోని తన ఇంటికి వెళ్ళాడు. ఈ దాడి విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు ఆఘమేఘాల మీద పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం అతడిపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో సైతం ఇదే విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని, దీంతో అతడి ముక్కులోంచి రక్తం కారిందంటూ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో దేవీప్రసాద్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశామని, కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.